పరమ తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న మరి బావగారి కుటుంబానికి వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి చేరువచ్చిన వీరులందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరట అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలోకి మనం వెళ్తాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మహాతండ్రి, మరో దినాన్ని మా బ్రతుకులకు మీరు అనుగ్రహించారు నాయనా. దినమంతా మమ్మల్ని కాపాడి సజీవులుగా మమ్మల్ని ఉంచి నాయనా, ఇదిగో ఈ రాత్రి కాలమందు ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, మిమ్మల్ని గురించి మీ జ్ఞానమును మేము నేర్చుకోవటానికి మరొకసారి అవకాశాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయనా. మరి ఈరోజు మీ మాటలు వినుచుండగా తండ్రి వినుబుద్ధిని గ్రహించగల మనస్సును దయచేయమని నాయనా, మరి అనేకులు మీ మాటలుగా భావించి మీకు లోబడే మనస్సును వారు కూడా నా తండ్రి లోబడే మనసు వారికి కూడా ప్రసాదించబడి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభు నామన్న అందరికి ప్రత్యేకంగా తెలియజేస్తూ దేవుని కృపలో కొన్ని మాటలను మనం నేర్చుకుందాం. దైవ గ్రంథాన్ని మరొకసారి ధ్యానించుకుందాం. కొద్దిసేపు దేవుని యొక్క మాటల మీద దృష్టి ఉంచాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం లోకంలో జరుగుతూ ఉంది. ఆ ప్రత్యేకమైన దినం ఏంటయ్యా అంటే ఫిబ్రవరి 28. ఈ ఫిబ్రవరి 28న మరి టైలర్స్ డే అనే మాట అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ మాట ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే, ఒక ఆయన వారు నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి ఆ మిషన్ కనిపెట్టాడట. ఏది? కుట్టు మిషన్. అది కనిపెట్టారు కనుక చాలామంది ఈరోజు ఆ మిషన్ యంత్రం మీద చాలామంది ఈరోజు జీవనోపాధులు చేసుకునేంత గౌరవంగా బ్రతుకుతూ మరి ఆయన కనిపెట్టిన యంత్రం ద్వారా అనేకులు ఈరోజు ఒక అందమైన వస్త్రాలు అలంకరించుకుంటున్నామంటే ఆయనకి ఉన్న జ్ఞానాన్ని బట్టి. మరి ఈరోజు ఎంత అంటే ఈరోజు బట్టలకు ఉన్నంత విలువ దేనికి లేదు. ప్రతి దాంట్లో కూడా ముందు ఏది ఉంటుందయ్యా అంటే బట్టలు అనగా వస్త్రాలకి ఒక ప్రాముఖ్యత ఉంది. అయితే కొన్ని మాటలు ఈరోజు ఆ వస్త్రాలను ఉద్దేశించే కొన్ని మాటలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం కనుక కొద్దిసేపు దైవ గ్రంథాన్ని నుంచి మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 39వ 37వ అధ్యాయము చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయాన్ని మనం చదువుతాం. 3వ వచనాన్ని చదువుతాం. 37వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక, అనగా ఈ యోసేపు ఇశ్రాయేలు అనగా యాకోబు యొక్క వృద్ధాప్యమందు పుట్టినవాడు. అంటే చిన్న కుమారుడు ఎవరో ఈ యోసేపు అంట. మరి ఆయన వృద్ధాప్యమందు పుట్టిన వాడు. రెండవది ఏంటయ్యా అంటే 11 మంది తర్వాత పుట్టినవాడు గనక, చిన్న కుమారుడు గనక అతనంటే ఒక ప్రత్యేకమైన గారాభం చేసేవాడట. ఎవరో తండ్రి యాకోబు గారు. ఆ మాట చెప్తున్నాడు చూడండి మరలా చదువుదాం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు అతన్ని ప్రేమించి అంటే 11 మంది కంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అదనమాట. అంటే తన చిన్న కుమారుడికి విచిత్రమైన నిలువుటంగి అంటే 11 మంది కుమారులకు ఉన్న వస్త్రం వేరు, ఈ చిన్న కుమారుడు ధరించుకున్న వస్త్రం వేరు. అక్కడే చెప్పాడు విచిత్రమైన అన్నాడు. అంటే నైపుణ్యతతో కుట్టింది అది. అందుకు చిన్న కుమారుడు ఎలాగ ఉండాలని కోరుకున్నాడు? ఆయన ఒక ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నాడు.
కానీ ఆ ప్రత్యేకత తర్వాత చెప్తున్నాడు చూడండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతన్ని క్షేమ సమాచారమైనను అడగకపోయి. అంటే ఇప్పుడు తండ్రి ప్రేమ గొప్పదే, కానీ మిగిలిన వారికంటే ఎక్కువగా ప్రేమించాడు చూసారా. ఎక్కువగా ప్రేమించి ఏమేసాడని చెప్పుకున్నాం మనం. ఆయన నిలువుటంగి, విచిత్రమైన నిలువుటంగి వేసాడట. ఇప్పుడు ఆ వస్త్రం చూసి ప్రత్యేకంగా ఉన్నాడని ఇతను మురిసిపోతున్నాడు, కానీ ఆ వస్త్రాన్ని చూసి వీళ్ళు ఏం చేసుకుంటున్నారు, మాకంటే ఎక్కువ చిన్నోడిని ప్రేమిస్తున్నారు అని వారు ఏం చేశారయ్యా అంటే తన సహోదరుని మీద పగబెట్టారట. ఇంకా చెప్పాలంటే చివరికి ఏం చేశారయ్యా అంటే 28వ వచనం చూడండి అక్కడ. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలులకు 20 తులములు వెండికి అతన్ని అమ్మేశారట. అంటే ఇప్పుడు ఆయన తండ్రి అతని మీద చూపిన ప్రేమ మిగిలిన వారికి ఎలా కనబడ్డది, అసూయగా కనపడ్డది. అందుకే ఏం చేశారంటే వీడు ఉంటే మన తండ్రి మనల్ని పట్టించుకోవడం అనుకున్నారో, వీడిని ఎలాగైనా దూరం చేసుకోవాలనుకున్నారో, అసలు చంపేద్దామని అనుకున్నారంట. కానీ గుంటలో పాడేస్తారంట. ఒక అన్నగారు కనికరించి పోనీలేరా వాడిని అమ్మేస్తే ఎక్కడ వదుకుని బతుకుతాడు కదా, ఆ రక్తాపరాధం మన మీద ఎందుకు అని ఏం చేశారయ్యా అంటే మిద్యానీయులకి ఏం చేశారంట అతన్ని యోసేపుని 20 తులములు వెండికి ఏం చేశారంట అమ్మి వేశారు. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయారట. అంటే ఐగుప్తు దేశానికి యోసేపుని ఏం చేశారు, తీసుకుని పోయారట. అయితే మరి ఈ చిన్నవాడు గురించి మరి సమాచారం తండ్రికి చెప్పాలి కదా, మరి ఏమయ్యాడు అని అడుగుతారు కదా అమ్మా. ఆ 11 మంది నాడు తండ్రి అడుగుతాడు కదా. ఇప్పుడు వారు ఏం చేశారో ఒకసారి చూద్దాం. 31వ వచనం. వారు యోసేపు అంగీని తీసుకుని, అండర్లైన్ చేసుకోండి అమ్మ, అతను నమ్మేశారు కదా, అతను ధరించుకున్నాడు చూసారా, తండ్రి ఇచ్చాడు. ఆ అంగీని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి, అండర్లైన్ చేసుకోండి, ఆ మేక పిల్లని ఏం చేశారు వీళ్ళు, చంపి ఆ మేకపిల్ల రక్తంలో యోసేపు వేసుకున్న అంగీని వస్త్రాన్ని ముంచి, చూడండి, ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము వానిని తినివేసనని యోసేపు నిత్యముగా చీల్చుబడినని యాకోబు ఏం చేశాడు, తండ్రి బాధపడ్డాడట. అమ్మా, ఏ వస్త్రమైతే తండ్రి ఇష్టపడి తన కుమారుడికి ధరించాడో ఆ వస్త్రమే ఏమైందంట, మరలా వస్త్రం ఆయన చేతులకు ఎలాగెళ్ళింది, అది అంటే ఆ వస్త్రం చాలా తేలిగ్గా తీసుకుంటాం అమ్మా, చాలా తేలిగ్గా తీసుకుంటాం. మనం కొన్ని విషయాలు చిన్నగా తేలిగ్గా తీసుకుంటాం. అందుకే ప్రేమించటంలో తండ్రి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇరువురు బిడ్డల విషయంలో ఎవరిని ఎక్కువ చూసినా ఎవరిని తక్కువ చూసినా ప్రమాదాలు ఇలాగ వస్తాయి. ఒకరు ప్రత్యేకత అని అనుకోండి, ప్రత్యేకత ఇలాగటి భావాలు ఎదురవుతూ ఉన్నాయంట. అందుకే పొరపాటు ఎక్కడ జరిగిందంటారు, అందుకే చూడండి, అందుకే ఎప్పుడు కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేస్తే కడక వాళ్ళ మధ్య భేదాలు వస్తాయి. వచ్చినాయా లేవా? ఏమనుకున్నాడు, 11 మంది కంటే ఇతను చిన్నోడు కదా అని ఏం చేశాడు, ఒక ప్రత్యేకమైన అంగిని తెచ్చేసాడు పాపం. ఇప్పుడు ఆ ప్రత్యేకమైన అంగి కడక మళ్ళీ ఆయన చేతులకి ఎలాగెళ్ళింది, ఏమని వెళ్ళింది, వాళ్ళెంత తెలివైన వాళ్ళయ్యా అంటే ఇదిగో ఈ అంగి దొరికింది మాకు అన్నారట. అంటే తమ్ముడిని ఏం చేసింది, ఏ దుష్టమృగమో తినేసింది, వాడు మాకు కనపడలేదని అబద్ధం చెప్పారట. ఇప్పుడు ఆ అంగిని చూసి ఏమన్నాడు ఆయన, ఇది నా కుమారుడే యోసేపుదే అని ఏం చేశాడు, ఏడ్చాడట. ఎందుకది ఇచ్చింది ఆయనే కదా, మళ్ళా వస్త్రం ఇప్పుడు ఏమైంది, అది అంటే ప్రేమ కొంతమందికి అది ఎలా మారింది, పగగా ప్రతీకారంగా మారింది. ఓకేనా, ప్రేమ అది కొందరికి పగగా ప్రతీకారంగా మారింది. ఓకేనా. అయితే ఇంకో మాట చూపిస్తాను చూడండి, 27వ అధ్యాయము ఆదికాండము 27వ అధ్యాయం
సరే 27వ అధ్యాయములో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారట ఇక్కడ. ఎవరో యాకోబు, యాషావు, ఇస్సాకు కుమారులు. ఇంతకే ఇస్సాకేమో పెద్దవాడిని ప్రేమించాడు, తల్లేమో చిన్నవాడిని ప్రేమించిందట. ఇప్పుడు తండ్రి ఏమన్నాడంటే, పెద్దవాడిని నేను దీవిస్తాను, నాకు ఆహారం తెచ్చిపెట్టు అని అడిగాడట. అతను వెళ్ళాడంట. తండ్రికేమో కన్నులు కనపడతలేదట. అప్పుడు తల్లి ఏం చేసిందయ్యా అంటే, చిన్నోడికి అన్నగారికి ఒంటి నిండా రోమాలు ఉంటాయి, అందుకని ఏం చేసిందంటే, అక్కడ ఒక మాట మనం చూద్దాం చూడండి. అక్కడ ఒక మాట చూద్దాం చూడండి. 27వ అధ్యాయంలో, ఆదికాండ 27వ అధ్యాయంలో 23వ వచనం చదువుతాం. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన యాసావు చేతులు వలె. అంటే అన్నగారు ఎలా ఉండేవాడు? ఒకసారి 15వ వచనం చదవండి. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు యాషావునకు సొగసైన వస్త్రము ఎంట. యాసావుకి ఎలాంటి వస్త్రం ఉందంట? సొగసైన వస్త్రము ఎంట తన యొద్ద ఉండెను గనుక రెబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించింది. అన్నగారి వస్త్రం ఎవరికి వేసింది? తమ్ముడికి వేసింది. పాయింట్ అర్థం చేసుకోవాలి. అన్నగారి వస్త్రం తమ్ముడికి వేసింది. ఎందుకని? తండ్రికి కళ్ళు కనపడతలేదు. ఇప్పుడు తొడిగించి, ఓకేనా, ఆ తర్వాత ఆ మేకపిల్ల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద మునుపు భాగం అంతా కప్పి ఆ భోజనాన్ని పట్టుకుని వెళ్ళి తండ్రిని ఏం చేస్తాడో? దీవిస్తాడో అని అన్నగారి యొక్క వస్త్రాన్ని ఇతను ధరింపజేసి పంపిందట. ఎక్కడికి? తండ్రి దగ్గర. ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు? కనపడతలేదు, కానీ తాకుతున్నాడు ఆయన. అమ్మ చూద్దాం 23వ వచనం. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన యాసావు చేతులు వల్లే రోమము గలవైనందున ఇస్సాకు అతని గుర్తు పట్టలేక అతన్ని దీవించాడట. ఎందుకంటే చేతులు చూస్తే ఎలాగొండ తాకితే పెద్ద కుమారుడు ఎలాగున్నాయో ఇతను ఎలాగ పెద్ద కొడుకే అనుకున్నాడు ఆయన. కానీ ఏం చేశాడు అక్కడ? ఇప్పుడు తండ్రిని ఎలా మోసం చేశాడు? అది నేను అంటట. పాయింట్ అర్థం చేసుకోవాలి. తండ్రిని ఎలా మోసం చేశాడు? దీవుల కోసం. అన్నగారు వస్త్రం వేసుకుని దీవులు సంపాదించుకున్నాడు జగత్. యాకోబు అనే మాటకు అర్థం ఏంటి? మోసగాడు. కానీ బిడ్డలే తమ తండ్రిని వస్త్రంతో మోసం చేశారు. అమ్మా గమనించారా? బిడ్డలు ఏం చేశారు? వస్త్రం తీసుకునేమన్నాడు? ఇదిగో యోసేపు వస్త్రం ఇదేనా అని అంటున్నారు. ఓకేనా? ఏ వస్త్రం అయితే వేసుకుని అన్నగారి దీవుళ్ళు తమ్ముడు తెచ్చుకున్నాడో కొంతకాలం తర్వాత తన గర్భాన పుట్టిన బిడ్డలే, ఓకేనా, ఆ తండ్రిని కూడా వస్త్రంతో ఏం చేశారు? మాదనమాట. అందుకే గమనించాలి, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడం. మనం ఏం విత్తామో అది కోసుకుంటాం. ఓకేనా? మనకి ఎంత తేలిగ్గా ఉందో వస్త్రం అంటే, చాలా తేలిగ్గా. కానీ వస్త్రం వల్ల ఎన్ని జరిగినాయి, వస్త్రం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినాయి చూసారా? కనుక ఈరోజు ఈ కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. మంచిది. అయితే ఇలా ముందుకు వెళ్ళినప్పుడు ఆదికాండం చూసారా? ఆదికాండం 40 ఓకే 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం తీసారా? 41 వచ్చిన చదువుతాం. 41 చదువు. యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఎలాగెళ్ళాడు? ఒంటి మీద వస్త్రం కూడా లేదు ఆయనకి, బానిసగా వెళ్ళాడు. అదే కదా మనం ఎంత చదువుకుంది, ఇప్పుడు చదువుతాం. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. అంటే యోసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశానికి ఒక అధికారి అయ్యాడంట ఈయన.
ఆ దేశానికి ఆయన ఏమయ్యాడంట? ఒక అధికారి అయ్యాడంట. ఆయన ఎందుకని? దేవుడు అతనికి తోడుగా ఉండి, పనోడే కానీ యజమానుల దగ్గర ఎలా ఉన్నాడు ఆయన? నమ్మకంగా ఉన్నాడంట. ఆ నమ్మకత్వం అతన్ని గొప్పతనం చేసిందట. ఏమ్మా ఇప్పుడు చూడండి అక్కడ యోసేపుతో చెప్పాను 42. మరియు ఫరో తన చేతునున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతులు పెట్టాడంట. రాజుగారు ఉంగరం తీసి యోసేపు కట్టాడట. దాని అర్థం ఏంటంటే రాజముద్ర. అంటే ఆయన ఇప్పుడు రాజుగారి ఎంత అధికారమో యోసేపు కూడా అదే అధికారం ఇచ్చేసాడంట ఆయన. ఓకేనా? ఒకప్పుడు ఎలాగున్నాడు? బానిసగా అమ్మివేయబడిన వ్యక్తి అయిన తర్వాత సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, ఒకప్పుడు బట్టలు లేకుండా వెళ్ళాడు ఆయన. ఎంత చదువుకున్నాం కదండి. బట్టలు ఏం చేశారు? తీసేసి తండ్రికి ఏం చెప్పారు? అది ఇప్పుడు గమనించాలి. ఒకప్పుడు ఆయన ఎలాగున్నాడు? వస్త్రహీనుడిగా ఉన్నాడు. అన్నగారుల వాళ్ళు ఏమయ్యాడు? వస్త్రహీనుడిగా చేశాడు. కానీ దేవుడు అతను తోడుగా ఉండి ఇప్పుడు ఎలాంటి వస్త్రాలు వేసాడు తెలుసా? సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అక్కడున్న ఫరో, అక్కడున్న రాజు అతను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించాడంట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి, ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులకు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించాడంట. ఏ స్థాయికి వెళ్ళాడైనా ఆలోచన చెయ్యాలి. అప్పుడు వస్త్రహీనుడు, కానీ ఇప్పుడు రాజుగారి చేతనే వస్త్రాలు వేయించుకునే స్థాయికి వెళ్ళాడట ఆయన. ఎలాగెళ్ళాడయ్యా అంటే దేవుని పట్ల అతనుకున్న నమ్మకం, అతడి నీతిమంతుడు గనక. ఆ నీతి ఎప్పటికైనా ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అయితే ఇది మనం ఇందాక చదువుకున్నాం. ఒకసారి నిర్గమకాండం 25వ అధ్యాయము 3వ వచనం. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏమనగా, ఒక్కసారి ఇక్కడ చూస్తే ఈ 25వ అధ్యాయంలో చూస్తే దేవునికి ప్రత్యక్ష గుడారం, అలాగే దైవ సన్నిధికి ఒక ప్రత్యేకమైన దాన్ని ప్రత్యక్ష గుడారం అన్న చూసారా? ఆ గుడారం ఎలా ఉండాలి? విలువగా, ఘనతగా ఉండాలట. ఏది? దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు ఆ గుడారానికి సంబంధించిన నియమం చెప్తున్నాడు. 35వ అధ్యాయము రండి, 35వ అధ్యాయం దగ్గర రండి, తీసిరా. ఇక్కడ 23వ వచనం నుంచి చదువుతాం. మరియు నేల ధూమ్ర రక్తవర్ణములు, అంటర్లైన్ చేయండి, నేల ధూమ్ర రక్తవర్ణములు, సన్న నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోలు, సముద్రవత్సల తోలు, వీటిలో ఏవి ఎవరి యొద్ద ఉండడం వారు వాటిని తెచ్చారంట దేవునికి ప్రత్యక్ష గుడారానికి. అమ్మా తర్వాత మాట 25వ వచనం. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ, అండర్లైన్ చేయండి, వివేకము కలిగిన స్త్రీలందరూ తమ చేతులతో తాము వడికిన నేల ధూమ్ర రక్త వర్ణము గల నూలును, సన్నపు నార నూలు తెచ్చిరి. ఏంటి దాని అర్థం? స్త్రీలు ఏం చేశారంట? వడికిరి అంటే చుట్టారని అర్థం. మనం అంటాం కదా మన భాషలో, ఏమని? కళ్ళు చుట్టారంటాం కదా. ఇప్పుడు స్త్రీలు ఏం చేశారంట? వడికి. అక్కడ మాటలు చూడండి, ఎలాంటి వడికారు? మరొకసారి 25. మరియు వివేక హృదయము గల, అంటే అందరూ ఆ పని చేయలేరు. అదనమాట. వివేకం ఉంటేనే పని చేయగలం. ఏమండి? వివేకము గల, చదువున్నాను, వివేకము గల హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి అంటే చుట్టి వడికి, తాము వడికిన నేల ధూమ్ర రక్త వర్ణము గల నూలు. అర్థం చేసుకోండి. అంటే ఈరోజు వచ్చిందని మనం అనుకుంటున్నాం, కానీ ఆనాడు నుంచి కూడా ఇది బాగుంది. దేవుని పనికి కూడా ఆనాడు ఉన్న వివేకము కలిగిన స్త్రీలు కూడా దేవుని పనికి ఉపయోగించారంట. అప్పటికి ఆ జ్ఞానం ఎవరిచ్చి ఉంటారు? అది నేను అంటుంటా.
ఈరోజు మన కళ్ళ ముందు చూస్తున్నాం, మనకి ఇది గొప్పది అనుకుంటున్నాం. మంచిదే, మనకి ఇది గొప్పదే. కానీ మన పూర్వీకులు కూడా అంత గొప్పగానే ఉండేవారు. ఆ మాట చెప్తూ ఉన్నాడు ఆయన. ఒక్కసారి మరలా చదువుతాం. స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నేల దోమ్ర రక్త వర్ణము గల నూలును సన్నపు నార నూలును తెచ్చిరి. దేనికి? ప్రత్యక్ష గుడారం కొరకంట. అంటే వాళ్ళు అలా చుట్టి తెచ్చారంట. ఆ తెచ్చిన దాన్ని ఏం చేశారు? అందంగా అలంకరించారంట. దేన్ని? గుడారమునండి. అమ్మ ఇంకొక మాట మనం చూద్దాం. 36 అధ్యాయము 8వ వచనం. 36 అధ్యాయము చూడండి. ఆ పని చేసిన వారిలో ఆ ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును అదనమాట అండి. ఏమండి? అది సామాన్యంగా జరిగే పని కాదంటండి. అది అమ్మ అది సామాన్యంగా జరిగే పని మాత్రం కాదంటండి. అందుకని మంచి మాట చెప్పాడు. ప్రజ్ఞగల ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల అంటే ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ లేకపోతే ఆ పని చేసే అవకాశం లేదు. అది అందుకే అందరూ దానికి ఉపయోగపడరు. అమ్మా ఆ ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును 10 తెరలను చేసెను. అతడు వాటిని అదనమాట అండి. ఓకేనా? అంత పనితనం అది చెప్పాడు. ఒకసారి మరలా 35 అధ్యాయము 30 వచనం చదువుతుంది చూడండి. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును ఊరు మనముడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి, ఎంతగా ఆ పని చేయడానికి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడంట. ఆయన పేరు బెసలేలు. ఆయన పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మవాణిలో నింపి ఉన్నాడు. దైవాత్మ జ్ఞానం లేనివాడు ఎవడో చేయలేడంటండి ఆ పని. ఇంకొక మాట చెప్పాలంటే దేవుడిస్తే కానీ ఆ జ్ఞానం ఎవరికి కూడా రాదంట. ఓకేనా? ఇదంతా దేవుని యొక్క ఆలోచనలు, ఇవన్నీ దేవుని యొక్క కార్యాలు. ఇంకా మీకు కొన్ని విషయాలు చూపిస్తాను చూడండి. ఇంకా కీర్తన గ్రంథంలో 65వ కీర్తన ఒక మాట చూడండి. 65వ కీర్తన తీసరమా 13వ వచనం చూడండి. 13వ వచనం చూడండి. పచ్చిక పట్లు. ఒకసారి 12వ వచనం అండి. అడవి బేడలు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నాయి. అంటే కొండలు ఎలా ఉన్నాయంట? నడికట్టు అంటే నడికట్టు నడని కట్టుకునే కట్టులాగా ఉన్నాయంట. బలానికి సాదృశ్యం అంట. ఏవి? కొండలు. అమ్మ తర్వాత పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. అంటే పచ్చిక పట్లు అంటే పచ్చిక కనబడుతున్నప్పుడు ఎలా కనబడుతుంది? మనం కొంచెం పైకి వెళ్తే అంటే పైకంటే బాగా పైకి వస్తామా, అది కొంచెం ఆకాశం దగ్గరికి వెళ్ళామనుకోండి, అప్పుడు ఇదంతా చూస్తే ఎలాగుంటుంది? ఒక పచ్చ చీర వేసినట్టు ఉంటుంది. అమ్మ ఒక పచ్చ అక్కడ ఏమన్నాడు? పచ్చిక పట్లు. ఎలా ఉంది అది? ఒక వస్త్రం ధరించుకున్నట్టు ఉంటుందంట. అంటే దీన్ని కూడా ఏమంటాడు ఆయన? పచ్చిక పట్లు కూడా ఏమన్నాడు? వస్త్రంతో పోల్చాడు. అందుకే ఒక మాట చెప్పాలంటే ఈ సృష్టిలో ఎంత అందంగా ఇవన్నీ ఉన్నాయంటే, ఒక మాట చెప్పాలి, ఇవన్నీ కూడా ఒక వస్త్రంగా అలంకరించబడినవే. ఎవరు అలంకరించారండి? అది ఒక పక్షి, ఒక చిలక. మనం ఏం చేస్తున్నాం? ఆ చిలకేమో మన చీర మీద రావాలనుకుంటున్నాం, అంతేనా? ఆ చిలకేమో మన చీర మీద రావాలనుకుంటున్నాం, మంచిదే. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం? దాన్ని చూసాం, మనం దానికి ఏం చేసుకున్నాం? నైపుణ్యత ఏం చేసాం? వేసుకున్నాం. కానీ మరి ఆ చిలకని చేసినోడు ఎవరు? అంతే కదమ్మా. ఆ నెమలిని చేసినోడు ఎవరు? దాన్ని చూసి నువ్వు దీని మీద వేసేటయ్యానికి నీ జ్ఞానం ఎంతో గొప్పదనిపిస్తుంది మనకి, అంతేనా? కానీ దాన్ని చేసినోడు ఎవరు?
రైటే, దాన్ని చేసి దాన్ని చూసి నువ్వు వేసుకుంటున్నావే, నీకు జ్ఞానం ఇచ్చినోడు ఎవరో? ఆయన గొప్పడు. ఓకేనా? ఇవన్నీ లేనప్పుడే మహాదేవుడు మనుషులు ఏం పెట్టాడయ్యా అంటే జ్ఞానం పెట్టాడు ఆయన. ఓకేనా? రైట్. కొన్ని విషయాలు మనం ఈరోజు చూద్దాం. ఈ వస్త్రాల గురించి యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో తీసారా 27వ అధ్యాయము 24వ వచనం. 27వ అధ్యాయము 24వ వచనం చదవండి. 27వ అధ్యాయము 24వ వచనం. అంటే ఇక్కడ తూరు పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. తూరు పట్టణం అమ్మా, ఆ పట్టణం గురించి మాట్లాడుతూ 24వ వచనం చూడండి. వీరు నీలో వర్తకులై, అంటే అదే ఆ యొక్క పట్టణంలో వీళ్ళు ఏమై ఉన్నారంటే వ్యాపారవేత్తలు. ఏమా వ్యాపారవేత్తలు. వర్తకులు అంటే ఎవరు? వ్యాపారం చేసుకునేవారు. వర్తకులే సొగసైన వస్త్రములను, ధూమ్ర వర్ణము గలవియు, కుట్టుపనుతో చేయబడినవియు, బట్టలను, విలువగల నూలును, బాగుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు. గమనించారా మాట ఏదన్నా? అంటే నీ బట్టలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కుంటారు. ఒకప్పుడు డబ్బులు లేవు. ఒకప్పుడు ఏంటయ్యా అంటే సరుకుకి మరొక సరుకు ఇవ్వటమే, వస్తువుకి మరొక వస్తువు ఇవ్వటమే, అంతేనా? ఒకప్పుడు ఇచ్చి పుచ్చుకోవటమే. కానీ గమనించండి, ఇక్కడేమన్నాడు? అక్కడ బట్టల గురించి మాట్లాడాడు. ఆ బట్టలు ఆ పట్టణంలో ఎంతో విలువైనవి. మంచి బట్టలు కొనడానికే దూరాన్ని వెళ్తాం, అంతేనా? ఇప్పుడు ఉప్పాడ ఉంది, దేనికి ప్రసిద్ధి? పొట్టుకి. ధర్మవరం, ఆలోచించాలి. అంటే అలా ఆ ఊరు పేర్లు చెప్పుకున్నామంటే దాని అర్థం ఏంటి? మంగళగిరి, వాటికి పేరు. తాపేశ్వరం కాజా దానికి పేరు, అంతేనా? ఆత్రేయపురం పూతరేకుల పేరు. మనం కాన అమ్మేమనుకోండి, ఎవడ కొండో అక్కడ పేరేది కదంటారా అమ్మా? అంటే ఆ వస్తువు బట్టి ఆ ప్రాంతానికి కూడా పేరు వచ్చింది కదంటారా? వాస్తవం కదా, అదే అంటున్నాడు అనమాట. మాటలు చూసారా? ఎంత విలువైన వస్తువులు ఇస్తే సరుకులు ఇస్తారో తల్లి. ఇప్పుడు కాటన్ చీర ఇచ్చి తాకట్టు పెట్టుకుంటాడు, ఎవరు ఇచ్చుకుంటారు? పొట్టు చీర ఇస్తే వద్దని ఇస్తారు, పొట్టు చీర ఇస్తే వద్దన్నా ఇస్తారు. అంటే కాటన్ చీరకి పట్టు చీరకి తేడా ఉంది కదా. అట్లాగే ఇక్కడ విలువైన బట్టల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన తూరు పట్టణంలో జరుగుతున్న వ్యాపారం గురించి మాట్లాడుతున్నాడు. అంటే బట్టలతో కూడా ఏం జరిగేది అది నేను అంటున్నాను. ఇప్పుడు ఓ మాట, ఇన్ని బట్టల షాపులు ఎలా బ్రతుకుతున్నారు? ఈ వ్యాపారం అంతా ఎక్కడి నుంచి వచ్చా? వస్త్రాలు బట్టే కదా. ఎక్కడి నుంచి వచ్చింది అండి వస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టిలోంచే ఏమో కాదంటారా? పట్టు చీర ఎక్కడి నుంచి వచ్చింది? పట్టు పురుగులోంచి వచ్చింది, అంతేనా? మరి నూలు ఎక్కడి నుంచి వచ్చింది? పత్తిలోంచి వచ్చింది. అవునా కదంటారా? పురుగు చేసినాడు ఎవరో? దేవుడు. పత్తిని చేసినాడు ఎవరో? దేవుడు. కానీ ఏంటి? మన జ్ఞానం ఉపయోగించి అందులో తీసుకుని ఆ మిల్లులకి అప్పగించి దాంట్లో దారాలు తీసుకుని మనం చేసుకుని వస్త్రాలు వేసుకుని ఆ వస్త్రాలు బట్టి గౌరవం లోకానికి కదంటారా? కానీ మూలానికి వెళితే ఎవరది? అక్కడ నువ్వు పత్తి రావాలన్నా దేవుడు ఇవ్వాలి, అంతేనండి. పత్తి పండాలంటే దేవుడు పండించాలి, అంతేనా? మనం పండితే వచ్చేద్దా? అలాగే పట్టు పురుగు కూడా అది బ్రతికితే కదా అందులోంచి దారం వస్తుంది కదంటారా? అంటే వాటి అన్నిటికి ఇప్పుడు ఆ పురుగుకి జీవం ఇచ్చేది ఎవరు? అది. అలాగే ఆ పత్తికి కూడా జీవం ఇవ్వకపోతే ఆ మొక్క బ్రతికే అవకాశం, అంటే ప్రతి దాంట్లో జీవం ఉంది. ఓకేనా? ప్రతి దాంట్లో కూడా జీవం ఉంది. కానీ ఆ జీవాధిపతిని గ్రహించే మనసు అయితే లేదు. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ ఒక్కసారి మరలా వచ్చిన చదువుతాం. ఒకసారి ఆ వచ్చిన చదువుతాం. 24వ వచనం. వీరు నీలో చదవండి. నీలో వర్తకులే సొగసైన వస్త్రములను, ధూమ్ర వర్ణము గలవియు, కుట్టు పనితో. ఒకసారి కుట్టు, ఈ మాట ఇవ్వనొచ్చు, కుట్టు మిషన్ అని అంటున్నాం. మిషన్ రాకముందు ఏముంది? కుడత ఉంది. పాయింట్ అర్థం చేసుకోవాలి. మిషన్ రాకముందు చేతి కుట్టు ఉంది, అవునా కదంటారా? మిషన్ వచ్చిన తర్వాత చేతి పని తగ్గింది, ఏమంతేనా? కానీ మిషన్ రాకముందు నుంచి కూడా దేవుడు ఏమిచ్చాడు?
మన చేతులకి ఆ పని ఇచ్చాడండి. అందుకే చేతి పనులు అది ఎక్కడ రాదు అది, అంతే కదమ్మా. కానీ ఇప్పుడు ఏమైపోయినాయి అంటే మిషన్లు వచ్చాయని సంతోషపడుతున్నాం, కానీ మనమే నష్టం తెచ్చుకున్నాం. మళ్ళీ అలాంటి బాధపడతారు. వాస్తవం అదే. ఎందుకంటే ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కనుక ఎవరు లేదు కదా, కోత మిషన్ వచ్చింది. ఏం చేసాం? ఆయనతో మాట్లాడుకున్నాం, డబ్బులు ఇచ్చాం, గొట్టు మీద ఉన్నాం, కోసి ఇచ్చేసాడు, అయిపోయింది. మరి పనివారికి పని ఏది? ఇప్పుడు పని లేదు కనుక ఎక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది? పని ఉన్న కాడికి వెళ్తాను. మరి ఇక్కడ పని ఎందుకు పోగొట్టుకున్నాం? ఈ వచ్చినాయి అనుకుంటున్నాం, కానీ ఈ వచ్చాక ఏమైపోయింది? మన పని తగ్గిపోయింది. సులువు అనుకుంటున్నాం, కానీ ఇబ్బందులను పడ్డాం. కానీ మన పూర్వీకులందరూ కూడా ఏం చేసుకున్నారు? ఎక్కడికి వెళ్ళినా పని చేయకపోతే బ్రతకలేవండి. కానీ మనం ఏం చేసామయ్యా అంటే రిమోట్ల కాడికి వెళ్ళిపోయాం, అనుకూలమైన పరిస్థితులకు వెళ్ళిపోయాం. కనుక ఏమైపోయింది మన జీవితాలకి? అమ్మ బలహీనత లేదా లోపాలు లేదా ఇబ్బందులకు గురి అవ్వటం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ చదువుకున్నాం. చూడండి, కుట్టు పనితో చేయబడినవి బట్టలను, విలువగల నూలును, బాగుగా చేయబడిన గట్టి త్రాళ్ళని ఇచ్చి నీ సరుకులు కొనుక్కుంటారని చెప్పాడు. సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం 19వ వచనం. సమూయేలుని చూడడానికే తల్లిగారు వచ్చేవారంట. ఏటట సంవత్సరం ఒకసారి అంట. ఎవరిని చూడడానికే? 2వ అధ్యాయము 19వ వచనం. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి, అండర్లైన్ చేసుకో అంటే, వాని తల్లి వానికి ఏం కుట్టిందంట? చిన్న అంగి కుట్టింది. అప్పుడు కుట్టు మిషన్ లేవు. ఎలా కుట్టేవారు? చేత్తోటే. ఓకేనా? కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చింది. ఓకేనా? అర్థమైందండి? అంటే సంవత్సరం ఒకసారి ఏమి ఇచ్చిందంట? బట్ట తెచ్చిదంట. ఎవరికే? కుమారుడికి. అమ్మా, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 30వ వచనం. దోపుడు సొమ్ము పంచుకుంటున్నారు కదా అంటే, ఆనాడు ఏం చేసేవారు? యుద్ధాలు చేసుకునేవారు. ఓడిపోతే ఆ దోపుడు సొమ్ము వారు పట్టుకుని వెళ్ళిపోరు. ఎందుకంటే ఓడిపోయాడు కనుక ఆ సొమ్ము ఎవరిదే? వాళ్ళదే. అమ్మా చూడండి, అక్కడ యోధులందరూ తల ఒక స్త్రీని తీసుకుందురు. ఎందుకని? వాళ్ళు గెలిచారు, అందుకని గెలిచిన వాళ్ళదే కదా. అలాగా. తర్వాత సిసేరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి. ఎవరికి? సిసేరాకు. ఎవరైనా? సేనాధిపతి. ఓకేనండి? ఈయనకి ఏముందంట? రంగు వేయబడిన వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరికింది. అది విలువైన వస్త్రం. ఎలా దొరికిందంట ఆ వస్త్రం? దోపుడు సొమ్ముగా దొరికిందంట ఆయనకి. తర్వాత రంగు వేయబడిన విచిత్ర వస్త్రం ఒకటి దోపుడుగా దొరుకును. 2 వైపులా రంగు వేయబడిన, అండర్లైన్ చేయండి. ఎప్పుడైనా సరే చూడండి, ఒకవైపు ఉంటుంది రంగు, ఇక్కడ 2 వైపులా కూడా ఏముందంట? ఇది ఇంకా ప్రత్యేకత. 2 వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము, దోచుకును వారి మెడలకు తగిన వస్త్రం ఒకటి దొరికిందంట వాళ్ళకి. అంటే వస్త్రాలు దొరికితే వాళ్ళు ఏమనుకునేవారు? సంతోషపడేవారు అంటండి. అమ్మా, వస్త్రం దొరికితే చాలా సంతోషపడేవారంట. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రమును 200 తులములు వెండిని 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఓకేనా? ఆకాన్ని దేని ఆశించాడంట? బంగారాన్ని వెండే కాదంటండి, సేనారు వస్త్రము అని మాట వాడాడు అక్కడ. అర్థమైందా? సేనారు పై వస్త్రము అంటే ఆ వస్త్రానికి విలువ. 7వ అధ్యాయం 21వ వచనం. సేనారు పై వస్త్రం ఇటు వస్త్రాన్ని కూడా దొంగలించాలా?
ఇప్పుడైతే ఆ పరిస్థితులు లేవు. ఒకప్పుడు బట్టలు ఆరబెట్టుకుంటే మళ్ళా ఎలిటయ్యానికి ఆ బట్టలు ఉండి కాదు. ఎందుకని? వారికి ఉండి కాదు. లేనప్పుడు ఏం చేసేవారు? ఆశించి ఏం చేసేవారు? తీసేసుకునేవారు. ఓకే, ఇప్పుడు ఆకాను కూడా ఏం చేశాడంట? ఆ సేనారు పై వస్త్రాన్ని చూసి మనసులో ఏం పుట్టింది? నాకు కూడా ఇది కావాలనుకుని ఏం చేశాడు? ఆశించి ఏం చేశాడు? తన గుడారంలో దాచుకున్నాడట ఆయన. కనుక ఏమయ్యాడు? ఆ ఆశ ఏమైంది? దురాశ ఏమైంది? నష్టాన్ని తెచ్చిపెట్టింది. అమ్మా, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. అంటే వస్త్రానికి పడని వాళ్ళు ఎవరుంటారు తల్లి? రైట్, ఇందాక మనం చూసుకున్న కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. అయితే మరికొన్ని మాటలు మనం చూసి మనం ముందుకు వెళ్దాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సమూహములో నిలబడి ఉండగా, ఒకసారి ఏ వస్త్రం వేసుకున్నాడంట? అంటే వస్త్రం వేసుకున్నాడు, కానీ ఏ బట్ట వేసుకున్నాడంట? మలినము అంటే మాసిపోయింది. అంటే మనం ఏదో పొద్దున వేసుకున్నాం సాయంకాలం వేసుకున్నాం అది కాదు. అపవిత్రమైన వస్త్రం వేసుకున్నాడట. ఎక్కడికే దేవుని సన్నిధిలోకి ఆయన ఏ వస్త్రం వేసుకుని వచ్చాడంట? మలిన వస్త్రం వేసుకుని వస్తే సాతాను ఫిర్యాదు చేసిందంట. ఓకేనా? లోకంలో ఏ వస్త్రాలు వేసుకున్నది వేరే, కానీ దైవ సన్నిధికి వస్తే ఏ వస్త్రం వేసుకోమన్నాడు ఆయన? చెప్పలేదు, కంగారు పడకండి. కానీ ఏ వస్త్రం వేసుకుని వచ్చారంట వీళ్ళు? అమ్మ, మలిన వస్త్రం వేసుకుని వస్తే సాతాను ఫిర్యాదు ఇచ్చిందంట. మలిన వస్త్రంతో నీ సన్నిధికి రావచ్చా అని. దాని అర్థం ఏంటయ్యా అంటే యోబు గ్రంథంలో ఆ మాట చెప్తున్నాడండి. యోబు గ్రంథంలో మాట చెప్తున్నాడు. చూసారా? 30వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాం, 18వ వచనాన్ని చదువుతాం. మహారోగ బలము చేత నా వస్త్రము నిరూపమగును. ఏ రోగం అంట? ఇప్పుడు మనకు అనారోగ్యం ఉందనుకోండి, రోగం ఉందనుకోండి, ఖచ్చితంగా మన రోగం మనం దేని మీద పడుతుందంట? బట్ట అంటుకుంటుంది. అంతేనా? ఇప్పుడైతే అంత లేదు. మా చిన్నతనంలో ఈ కురుపులు, ఈ సెగ్గడ్లు వేస్తే వాస్తవంగా చెప్తున్నాం, అలా బట్ట వేసుకుంటే నిక్కర్లకు అంటిపోతే కాదు, ఊడొచ్చి కాదు ఏవి అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అంత ఆరోగ్యం అప్పుడు తెలీదు. ఇంకా సెగ్గడ్లు కురుపులు వేసినాయి అంటే ఇంకా నరకం కనబడుతుంది. అందుకని అది ఏమైపోయేది? రసి అంటుపోయేది. ఓకేనా? ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన. ఏది? మహారోగ బలము చేత నా వస్త్రం ఏమైపోయింది అంటున్నాడు ఆయన. నిరూపం అంటే రోగంతో ఉన్నవాడు వస్త్రం కూడా ఏమైపోద్ది? పాడైపోద్ది. అమ్మా, తర్వాత చూడండి. మెడ చుట్టూ నుండు నా చొక్కాయి వలె అది నన్ను ఇరికిస్తుందట. ఏది? రోగం వస్తే ఖచ్చితంగా మన వస్త్రం కూడా ఏమైపోతుంది? ఇంకో మాట, ఎంత మంచి బట్ట వేసినా కూడా ఏమైపోద్ది? రైట్, అంటే మనకు ఒక రోగం వస్తేనే మనం వేసుకున్న వస్త్రమే నిరూపమైపోతుంది. మరొక విషయాన్ని చూపిస్తాను చూడండి. మరొక విషయాన్ని చూద్దాం. అదే యోబు గ్రంథం 31వ వచనం అమ్మ. 9వ అధ్యాయం 31వ వచనం. తీసారా? నీవు నన్ను గోతులో ముంచెదవు. ఎప్పుడది? మరణించినప్పుడు. అంతేనా? ఒక రోజు ఏముందంటే మన అందరికనే ఆ గోతులోకి వెళ్ళే రోజు ఒకటి ఉంది కదా, అది చెప్తున్నాడు భక్తుడు. నీవు నన్ను గోతులో ముంచెదవు, అప్పుడు నేను నా స్వంత వస్త్రములకే అసహ్యుడగుదును. గోతులు పెట్టాక మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు? బట్టతోనే కప్పి పెట్టేవారు ఉన్నారు. కొంతమంది అబ్బాయి ఏమొచ్చాడు,
మళ్ళీ ఇలాగ వెళ్ళినప్పుడు ఏముండదు కదండి, బట్ట కూడా తీసేసేవారు కూడా ఉన్నాడు. అంతే కదండి. తల్లి గర్భంలో నేను ఎలాగొచ్చాను మళ్ళీ అలాగే వెళ్ళిపోతారన్న మాటలు కూడా ఉంటాయి. అంతే, కొంతమంది ఉంచుతారు, కొంతమంది తీసేస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటయ్యా అంటే ఆ గోతులోకి వెళ్ళినప్పుడంట ఆయన సొంత వస్త్రమే అసహ్యపడుతుందంట. అమ్మా, గోతులోకి వెళ్ళినప్పుడు మన దేహం ఆయన వేసుకున్న బట్టే అసహ్యపడుతుందంట. ఎందుకు అసహించుకుంటుంది? మనం కట్టుకున్న బట్ట ఏమవుతుంది? దేహం గోతులోకి వెళ్ళినప్పుడు పాడైపోద్ది. పాడైనప్పుడు బట్ట సంతోషిస్తుందా? అదనమాట. అంటే బట్టే అసహించుకునే రోజు ఒకటి ఉందంట. బట్టే అసహించుకునే రోజు ఒకటి ఉందంట. ఒకటే బట్ట మనల్ని చూసి బట్టే అసహించుకుంటే మరి మన బ్రతుకు ఎక్కడ? మనం వేసుకునే బట్టే మనం అసహించుకునే రోజు ఉందండి అని చెప్తుంటే మరి మనం వేసుకోవలసిన బట్ట ఏది? ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం చూసారా? 3వ వచనం, 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి చూడండి అమ్మ, అంటే బాధపడే వారికే కదా దాని అర్థం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును ఎలాంటి బట్టలు వేస్తారంట? ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, ఆ బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన భారభరితమైన ఆత్మకు, అండర్లైన్ చేయండి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా, ఆత్మకు ప్రతిగా. స్తుతి వస్త్రమును ఒకసారి ఆత్మకి ఏ వస్త్రాన్ని వేస్తాడంటే ఆయన? మనం ఎందాక నుంచి ఏ వస్త్రం గురించి మాట్లాడుకున్నాం? పై వస్త్రం గురించి మాట్లాడుకున్నాం. ఆ పై వస్త్రం చివరికే మన గోతులోకి వెళ్ళినప్పుడు అసహ్యపడుతుందంట, ఎలాంటి బట్ట కట్టకుండా. కానీ ఆత్మ కూడా ఒక వస్త్రం ధరించుకోవాలంట. ఎందుకంటే మట్టిలో వచ్చాం, మట్టిలో పోతాం కనుక మనం ఎన్ని ధరించుకున్నా కూడా కడకేమైపోద్ది? అదే అసహించుకుంటుందంట. అమ్మా, ఇంకా చెప్పమంటారా? మనం పడుకున్న పొరుపే అసహించుకుంటుందంట కదంటారా? చెప్పండి వాస్తవంగా. ఎందుకంటే మన రోగం దానికి అంటించాం కనుక. అంతేనా? ఇక్కడ ఆత్మకి ఏ వస్త్రం ఉందంట స్తుతి వస్త్రం అంటే ఆత్మ స్తుతి వస్త్రము అన్నాడు. ఆత్మ స్తుతి వస్త్రం ఎలాగేసుకుంటుంది అంటే దేవుడు కోరుకునే దేన్ని? దేహాన్న ఆత్మన అది. కానీ మనం కోరుకునే దేన్ని అమ్మ? దేహాన్ని. అందుకు దేహాన్ని కొరకు ఏ వస్త్రమైనా ఎంత రేట్ అయినా వేస్తున్నాం కదంటారా? ఎంత ₹1,00,000 కట్టి వాళ్ళు ఉన్నారు. దేనికి? ఆ దేహానికి. కనుక నువ్వు చనిపోయినప్పుడు ₹1,00,000 చీర అందులో పెట్టామనుకోండి, ఆ బట్ట అసహించుకుంటుందంట, రేపు కొంపు పడుతున్నావురా అని. మరి ఆత్మకు ఏమిస్తాను అన్నాడు ఆయన? స్తుతి వస్త్రం అన్నాడు. ఇందాక అన్నగారులు తమ్ముడు యొక్క పైబాట తీసేసుకున్నారా లేదా? తండ్రి దగ్గర ఏం చూపించారు చెప్పాలి. తండ్రి దగ్గర ఏం చూపించారు? ఆ తమ్ముడు చచ్చిపోయి ఇదిగో బట్ట ఒకటి మిగిలిందని అన్నారు. కానీ ఆయన ఎలాగెళ్ళాడు అక్కడికి? ఐగుప్తు దేశానికి ఎలాగెళ్ళాడు? వస్త్రహీనుడిగా వెళ్ళాడు అక్కడ. అంతేనమ్మా? వస్త్రహీనుడిగా వెళ్ళాడా లేదా? కానీ అక్కడ రాజు చేత ఏ వస్త్రం వేయించుకున్నాడో? సన్నపు నార వస్త్రం, రాజవస్త్రాలు ధరించాడంట అక్కడ. ఎలా వచ్చింది ఆయనకి? ఒక మనుషుడే కదా. గమనించాలి, మనుషులు వస్త్రం తీసి అవమానపరిచారు తనవారే. కానీ బయటవాడైనా ఇతని నీతిని గుర్తించాడు గనక, ఆ దేశాన్ని కాపాడాడు గనక ఇతన్ని, ఆ అధికారాన్ని ఆ రాజు ఇతనికి ఇచ్చాడట. ఓకేనా? అందుకే ఆ రాజు గ్రహించాడు గనక ఏ వస్త్రం వేశాడు అమ్మ? సన్నపు నార వస్త్రాలు వేసాడు. ఒక మనుషుడి విషయంలో మనం నేర్చుకున్నాం. ఓకేనా? అయితే ఇక్కడ దేవునికి ఇష్టమైనది ఏది? ఆత్మదేహమా? మరి ఆత్మకి ఏ వస్త్రం వేసుకోవాలి? భూమి మీద ఉండగా స్తుతి వస్త్రం వేసుకోవాలి. ఇంతగా స్తుతి వస్త్రం ఎలాగయ్యా అంటే ఒక మాట మీకు చూపిస్తాను చూడండి అక్కడే. ఆ తర్వాత చదవండి. బాధభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆ స్తుతి వస్త్రము ఇవ్వటానికే దేవుడు నన్ను పంపాడని చెప్తాడు ఒక ఆయన. ఓకేనా? ఎవరాయన? 10వ వచనం
శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణముతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను అనలేదు. ఇక్కడ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె గురించి మాట. నిజంగా బట్టలు ఎప్పుడు బాగా ఖర్చు పెడతాం మనం? పెళ్ళికే, అంతేనే కదంటారా? పెళ్ళికే కదా. ఇప్పుడు వాళ్ళ ధరించుకున్నట్టుగా వారు వేసుకున్నట్టుగా ఇంకెవరు వేసుకోం, అంతేనా? వాస్తవే కదా. ఇప్పుడు ఆయన కూడా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఎలాగైతే అందమైన అలంకరణమైన వస్త్రం వేసుకుంటారో అలా రీతిగా ఒక వస్త్రం చెప్పాడు. చూసుకోండి, ఆయన చదవండి, ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింప చేసి ఉన్నాడు. అదనమాట. ఏ వస్త్రాలు ఇస్తాడంట? ఆయన నాకు రక్షణ వస్త్రములు నాకు ధరింప చేసి ఉన్నాడు అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఏ వస్త్రం వేసుకోవాలి? రక్షణ వస్త్రం వేసుకోవాలి అన్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ఒకసారి 12వ వచనం చదువుదామా? 12వ వచనం చదువు. ఆయన నేత్రములు, ఎవరి గురించి అనుకుంటున్నారో? యేసు క్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నేత్రాలు ఎలాంటివి అంట? అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద ఇందాక యోసేపుకి ఫరో గారు ఉంగరాన్ని ఇచ్చాడు, కిరీటాన్ని పెట్టుంటాడు అక్కడ. కానీ క్రీస్తు ప్రభుకి ఏముందో తెలుసండి? అనేక కిరీటాలు అనే మాటకు అర్థం ఏంటి తెలుసండి? సర్వాధికారం కలిగిన వ్యక్తి అంట ఆయన. ఎవరో? యేసుక్రీస్తు. ఓకేనా? ఆయన సామాన్యుడు కాదు. ఒకసారి చదువుదాం. కిరీటములుండెను, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అండర్లైన్ చేయండి. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలగదు. వ్రాసిన ఒక నామం ఉందంట ఆయనకి. తర్వాత మాట, అది ఆయనకే గాని అది ఎవరికి తెలియదంట. ఓకేనా? తర్వాత రక్తములో ముంచబడిన, అండర్లైన్ చేయండి 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండడు. ఒక్కసారి, రక్తములో ముంచబడిన వస్త్రము, రక్తములో ముంచబడిన వస్త్రము. కొంచెం మనసు పెట్టాలి. యోసేపు యొక్క వస్త్రం దేంట్లో ముంచారు? మేక రక్తంలో ముంచారు. ఎవరిని మోసం చేయడానికి? తండ్రిని మోసం చేయడానికి, అంతేనా? కానీ ఇక్కడ మరొకసారి చదువుదాం. రక్తములో ముంచబడిన అనే మాట వాడాడు. యేసు ప్రభు, గమనించాలి, యేసు ప్రభు రక్తం కార్చడా లేదా? అదనమాట. అంతేగాని గొర్రెపిల్ల మేకపిల్ల రక్తంలో ముంచబడిన వస్త్రం ధరించుకోలేదు ఆయన. ఆయన రక్తంలోనే ఆయన తన వస్త్రాన్ని ఏం చేసుకున్నాడట? ధరించుకున్నాడట. ఓకేనా? మరొకసారి చదవండి అక్కడ. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉంది. ఆ నామం అది. దేవుని వాక్యమను నామం ఆయనకి పెట్టబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరో? మరియమ్మ కుమారుడా? యోసేపు కుమారుడా? వడ్లవాణి కుమారుడా? దేవుని వాక్యము. ఆయన నామం ఏంటో తెలుసండి? దేవుని వాక్యము. ఇప్పుడు దేవుని వాక్యం అంటే దేవుని మాట, దేవుని మాట. ఇంతకు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులు రక్షించడానికి క్రీస్తు లోకమునకు వచ్చాడు. నశించిన దాన్ని వెతకి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఒక విషయాన్ని ఆయన ఏమన్నాడు? రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి నేను అక్కర్లేదండి. ఏ రోగానికి వచ్చాడు ఆయన? అంతేగాని శరీర రోగానికి కాదే. శరీర రోగానికైతే అనేక మంది డాక్టర్లు పెట్టింది ఆయనే కదా, అనేక మంది వైద్యులు పెట్టింది ఆయనే కదా. ఓకేనా? మరి ఆయన ఎందుకు వచ్చాడు? పాప రోగాన్ని తీయడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆ పాప రోగంతో ఆత్మ ఏమవుతుంది? ఆత్మ ఏమవుతుంది? బాధపడుతుంది. ఆత్మను రక్షించడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. అందుకు ఆత్మకు ఏ వస్త్రం ఇవ్వాలైనా? స్తుతి వస్త్రం. ఆ స్తుతి వస్త్రం ఏదయ్యా అంటే రక్షణ పుచ్చుకోవాలి. రక్షణ పుచ్చుకుంటే కానీ దేవుని సన్నిధిలో ఆయన స్తుతించే అర్హత ఎవరికి లేదు. ఇందాక జకరియా ఏమన్నాడు? దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? వాడు మలిన వస్త్రం వేసుకుని వచ్చాడు, అర్హుడు కాదని చెప్పాడు అక్కడ. అవునా కదంటారా? కానీ ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ఏం చేశాడు?
వీడికి స్తుతి వస్త్రం వేస్తానని అన్నాడు. అందుకే దేవుడు నన్ను పంపి ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు ఆ స్తుతి వస్త్రం పొందాలంటే ఆయన ముందుకు ఇచ్చింది ఏంటి? రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రం ఎవడైతే పుచ్చుకుంటాడో వాడు దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేస్తాడో తెలుసండి? ఆ ఆత్మ ద్వారా దేవుని స్తుతించే వస్త్రాన్ని ధరించాడట. అందుకు శరీరానికైతే ఎంతమంది కుట్టేవారు ఉన్నారు లోకంలో. మిషన్ కుట్టేవారు ఉన్నారు, చేతితో కుట్టేవారు ఉన్నారు. ఈ బట్టలు ఎక్కడి నుంచి అండి తెచ్చుకుంటున్నాం, వేసుకుంటున్నాం. మనం చచ్చిపోయిన తర్వాత ఇంతకాలం వీడితో ఉన్నావా అని అవి ఏం చేస్తున్నాయి? అసహ్యపడుతున్నాయి అంట. అవునంటారు కదంటారా? ఇంకొక మాట, చనిపోయిన తర్వాత మన బట్టలు ఎవరైనా వేసుకుంటారా? పడుకుండా మనసు ఉంచుతున్నారు. వెంటనే అన్ని తీసిన ఏం చేస్తున్నారు? అది మన బతుకు ముగింపు అది. కానీ మనం బ్రతుకుండగా మన ఆత్మకు మనం ఏం వేసుకోవాలి? అది ఆత్మకు స్తుతి వస్త్రం రావాలంటే ముందు ఆత్మ ఇవ్వాలి, రక్షణ పొందాలి. ఆ రక్షణ వస్త్రం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అందుకు ఆయన ఏం చేశాడు? తన రక్తములో తన వస్త్రాన్ని ఏం చేసుకున్నాడు ఆయన? తన రక్తంలో తన వస్త్రాన్ని ఏం చేశాడు ఆయన? అమ్మా, ఆయన రక్తం ఎందుకు కార్చాడు? ఆయన రక్తం కార్చాడు, తిరిగి లేచాడు. అంటే ఇప్పుడు ఆయన రక్షకుడా కాదా? రైట్. అందుకని ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఒక మాట ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయము 14 వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. నేను అయ్యా నీకు తెలియననగా, ఒకసారి ఇంతకు ఎవరయ్యా అంటే 14 వచనం చూడండి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకున్నారు. గొర్రెపిల్ల రక్తములు ఏం చేసుకున్నారంట? ఏ ఉతుక్కున్నారు? వారి పాపాలను ఏం చేసుకున్నారు? వారి పాపాలను ఉతుక్కున్నారు. అక్కడ బట్టలు ఉతుక్కోలేదే. బాప్తిసం పొందినప్పుడు మనం ఏ ఒప్పుకుంటున్నాం? అక్కడికి వెళ్ళి పాపాలు ఒప్పుకుంటున్నాం, అంతేగాని బట్టలు పులుకుని వస్తలేదు మనం అక్కడ. ఎంతగా గొర్రె పిల్ల రక్తం ఏంటయ్యా అంటే క్రీస్తు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆయన ఈ లోకాడికి వచ్చి ఏం పెట్టాడు? రక్తం కార్చాడు. ఎందుకు కార్చాడు? ఎందుకో తెలుసా? మన పాపాలో మనకు మరణాన్ని ఇచ్చాయి. ఆ పాప బలం నుండి ఆయన ఏం చేశాడో తెలుసా? రక్తము ద్వారా పాపాలను కడగడానికి ఆయన ఈ లోకాడికి వచ్చాడు. మరలా ఎవరైనా అనొచ్చు, రక్తము లేకుండా పాప క్షమాపణ కలగదంట. ఎక్కడికి వెళ్ళి మీరు ఏ ధర్మలోకి వెళ్ళినా ఆ ధర్మమే చెప్తుంది. పాపాలు పోవాలంటే ఏం కడుక్కోవాలి? రక్తం అవశ్యం అన్నారు. అక్కడ రక్తం కావాలి. ఏ రక్తం? అదనమాట. అందుకే యేసుక్రీస్తు పాపం లేనివాడు, పరిశుద్ధుడు, నిష్కలంకముడు, పాపులలో చేరకగా ప్రత్యేకంగా ఉన్నవాడు. అందుకే ఆయన ప్రత్యేకత కనుక ఆయన ఏం చేశాడు? తన రక్తమును కార్చి, ఓకేనా, ఆయన నామాన్ని ఏం చేసుకున్నాడు? ఆయన ధరించుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ శ్రమల నుండి వచ్చిన వారు ఎవరు? అమ్మ, ఇక్కడ శ్రమల నుండి వచ్చారు. ఎందాకన్నాడు? సియోనులో దుఃఖించు వారికి వస్త్రాలు ఇస్తానన్నాడే, అన్నాడా లేదా? ఎలాంటి వస్త్రాలు ఇస్తానన్నాడు? ఉల్లాస వస్త్రము. అంటే యేసు ప్రభు నమ్ముకుంటే బాధలు ఉన్నాయా, సంతోషం ఉందా? ప్రస్తుతం అయితే బాధలు ఉంటాయి. ఎందుకంటే లోకానికి అర్థం కాలేదు కనుక స్వయాన తమ్ముడినే చంపేద్దామని చూశారు అక్కడ. అవునా కదంటారా? ఇంకా అలాంటిది ఎక్కడి నుంచి వచ్చిన యేసు ప్రభు గురించి చెప్తూ లోకం ఊరుకుంటుందా? ఎక్కడ ఉన్నవాడు మతం తెచ్చి ఇక్కడ పెడుతున్నావని బాధ పెడతలేదు? చెప్పండి, హేళన చేస్తలేదా? ఈ విచిత్రం ఏంటంటే రికార్డ్ డాన్సులు చేస్తే మనుషులు అందరూ కూర్చుంటారు. అక్కడ పిల్లలతో కూర్చోవాలా, అసలు ఎవరితో కూర్చోవాలనే ఇంగిత జ్ఞానం లేకుండా అక్కడ కూర్చుంటున్నారు. ఆ మంచి ఏంటో ఇంకొక మాట తప్పుగా అనుకోవద్దు. ఆ రికార్డ్ డాన్స్ చేసి వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు? చాలు కదా, అంతే కదా. ఆ బట్టల కోసం వెళ్ళి కూర్చుంటున్నారే కానీ దేవుడు ఏమిస్తానంటాడు మీకు? ఇక్కడ ఎవడు కూర్చోడు. అది విచిత్రం. మాకు ఏమనుకోకండి, ఆ బట్టలే బాగుంటున్నాయి, అందుకే అక్కడే ఉంటారు పిలవపోయినా. ఇక్కడ ఆయన ఏమిస్తున్నాడు? అది ఊరే నీకు రక్షణ ఇవ్వడానికే ఆయన ఏం చేశాడంట? రక్తం గార్చాడంట. నీ ఆత్మకి ఏమిద్దామని? దేవుని స్తుతించే వస్త్రాన్ని ఇద్దామని ఆయన వస్తే, ఆయన స్తుతించటం మాకొద్దు, కానీ ఏం కావాలి? లోకంలో ఉన్న ఆనందాలే కావాలి. రైట్, ప్రజెంట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, అందులో సందేహం ఏమీ లేదు. కానీ ఒక దినమున నువ్వు గోతులోకి వెళ్ళినప్పుడు నీ వస్త్రమే నేను అసహించుకుందంటే నువ్వు ఎవరితో ఉన్నవారు వారు అసహించుకోరా? తల్లి అసహించుకోరా? ఇంకా చెప్పమంటారు, త్వరగా తీసిపోతే బాగున్నాను అనుకుంటారు అక్కడ ఏడ్చి వాళ్ళే.
పైకి మాత్రం ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు, మొత్తం అని తడిపేస్తూ ఉంటాం. కానీ మనసులో ఏంటి ఎవరికి తెలియదు ఇది. అంటే అసహించుకుంటారా లేదా చెప్పండి అమ్మా. అది అసహించుకున్నా అదే గొప్పది అనుకుంటున్నావు. కానీ నీ గమనించాలి, నువ్వు అసహించుకున్నవే ప్రభుని. ఆయన నిన్ను ప్రేమించి నీ కోసం ఏం పెట్టాడు, అది ఆయన ప్రేమ. ఆయన ముందు ఎవడు సరిపోతాడండి. ఏ దేశం నుంచి వచ్చిందన్నది కాదు, అది నీత కాదా అన్నది చూసుకోవాలి. నీ కోసం ప్రాణం పెట్టాడా లేదా నిన్ను బాధ పెడుతున్నాడా ఆయన, నిన్ను బాధ పెడుతున్నాడా లేదా నీకేదైనా నీ కోసం బాధపడ్డాడు ఆయన. ఆ ఒక్కటి ఆలోచించుకోండి అంతే అండి. అక్కడ చూడండి, వీరు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుక్కుని వాటిని ఏం చేసుకున్నారంట, తెలుపు చేసుకున్నారంట. అమ్మ అంటే తెలుపు చేసుకున్నారన్న మాట వాడాడే అమ్మ. ఉతుక్కున్న తర్వాత ఏమైందంట, తెలిపోయింది. మా అన్నోళ్ళు ఏమనుకున్నారంటే తెల్లని వస్త్రాలు వేసుకోవాలి అనుకుంటున్నారు చాలామంది. ముఖ్యంగా మా తప్పుగా భావించకండి, ఉన్నది మాట చెప్తున్నాను. అందుకు మొదటి ఆదివారం వస్తే మనం క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువ శాతం ఏం వేసుకుంటారు అంటే మిగిలిన రోజులు చెప్పండి. మిగిలిన రోజులు ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ ఉంది, ఎప్పుడు ఒకటే కదా. మరి ఏమనుకోకండి, వారానికి అది కూడా నెలకు మొదటి వారమే తెలుపు అని చూపించామనుకోండి, మిగతా రోజులన్నీ నలుపనే కదా అర్థం. అయ్యో మరి నిజంగా నువ్వు ఆ తెలుపు పట్టుకున్నావు అంటే జీవితకాలం అంతా కూడా ఎలా ఉండాలి, మరి పట్టుకోవడానికి ఉంటుందా, పట్టుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక ప్రత్యేకత చూపించాలి. తెల్లని వస్త్రాల గురించి మాట్లాడింది ఏంటో తెలుసా, ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం చూసారా, చూడండి 19వ అధ్యాయం 8వ వచనం చదవండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వను. యోసేపుకి ఎలాగైతే ఇవ్వబడ్డాయో సన్నపు నారబట్టలు, అలాగే క్రైస్తవులు కూడా ఏమివ్వబడ్డాయంట, సన్నపు నారబట్టలు అన్నాడు. అంటే సన్నపు నారబట్టలు అంటే తెల్లబట్టలు అనుకున్నారు వాళ్ళు. తర్వాత చదవండి, అవి అంటే ఇప్పుడు తెల్ల బట్టలు ఏంటి, తెల్లని వస్త్రాలు ఏంటి, అంతేగాని ఆదివారం తెలిపేసుకుని వెళ్ళిపోవడం కాదంట. దాని అర్థం ఏంటంటే నువ్వు తెలిపేసుకోమని ఎక్కడ చెప్పలేదు ఆయన, అలాగని నలుపొద్దని అంటలేదు. అన్ని రంగులు ఇచ్చింది ఆయనే ఏమండి, అంతేనా, అన్ని రంగులు ఇచ్చింది ఆయనే. అంతేకాని నల్లగుడ్డికి అన్ని రంగులు కనపడి చూపునిచ్చింది కూడా ఆయనే. నీకు నచ్చిన రంగు వేసుకో అంతేనా. కానీ ఆ రంగే గొప్పదని ఎంచుకో, ఆ రంగే గొప్పదని ఎంచుకో. ఇప్పుడు తెల్లని బట్టలు ఏమన్నాడా, ఇంతగా తెల్లని బట్టలకి ఏం చెప్పాడు అక్కడ, నీతి క్రియలు. అమ్మా ఇంతకేటయ్యా అంటే తెల్ల బట్టలు వేయకపోతే మంచి పనులు చేయి, దేవుని దృష్టిలో నువ్వు నీ హృదయం తెలుపుగా ఉందని అర్థం. కానీ ఏంటయ్యా అంటే పైకి ఏమేస్తున్నావు, కానీ చేసే పనులు ఇంకా అనక్కర్లేదు. అది ఎవరికి కావాలి, ఆ నీతి క్రియలే సాక్ష్యం సంఘానికి. గత ఆదివారం వరకు ఏం జరిగింది సంఘం ద్వారా, అందరూ తెల్లబట్టలు వేసుకుని ఉన్నాం మనం అక్కడ చెప్పండి. మనం అక్కడ అందరూ కూడా క్రైస్తవులు, మేము అందరూ సంఘస్థులు అందరూ కూడా తెల్లబట్టలు వేసామా, ఏం చేసాం అక్కడ చెప్పండి, వాక్యాన్ని బోధించాం. రెండవది భోజనాలు కూడా ఏర్పడు. ప్రజలు ఏమనుకున్నారు, ₹1 మమ్మల్ని అడగకుండా 7 రోజులు ఇంతమందికి సంఘం భోజనం పెట్టిందండి అన్నారా లేదా. అది నీతి క్రియ. అవి చెయ్యి, అప్పుడు దేవుడు నిన్ను మహిమపరచబడతాడు. అంతేగాని ఏమనుకోకండి, తెల్ల బట్టలు వేసేసినంత మాత్రాన్ని నీలో ఉన్న నల్ల బుద్ధి దేవుడు చూడడానికోకండి. ఓకేనా, తెల్ల బట్టలు కాదు అక్కడ కావాల్సింది, మంచి క్రియలు కావాలి. అది అన్నాడు, నీతి క్రియలు. ఇప్పుడు ఆ నీతి క్రియలే లోకానికి తెలియాలి. యేసు ప్రభు చేసిన క్రియలే మనం తెలుసుకున్నాం. అవునంటారు కాదంటారా, ఆయన పెట్టాడా లేదా భోజనాలు, వచ్చిన వారికి మేలు చేశాడా లేదా, అది అందుకే చేశాడు కనుక ఆ నీతిమంతుడు కనుక మనం ఆ నీతిమంతున్నాము. అలాగే సంఘం కూడా నీతి క్రియలు చేస్తే ప్రజలు ఏం చేస్తారు, ఆ నీతి క్రియలు బట్టి ప్రభు ఎంత గొప్పడు వాడా అని గమనిస్తారు.
కానీ ఈరోజు ఎలాగుంది అంటే క్రియలేని విశ్వాసం. అంతేనా? క్రియలేని విశ్వాసం ఏమవుతుంది? మృతం. అంతేనమ్మా? క్రియ ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుడు అంటే నమ్మకం ఉండాలి, సమాజంలో దేవునికి గొప్ప కార్యాలు నువ్వు చెయ్యాలి తల్లి. ఓకే, గ్రామంలో చిన్న పరిచర్య, చిన్న సంఘమే 7 రోజుల కార్యాలంటే అది ఎవరు జరిగించాలి? దేవుడు జరిగిస్తే కదా జరిగి అమ్మా. దేవుడు జరిగిస్తే ఇప్పుడు ఆ నీతి క్రియలే ప్రజలకు ఏమనిపిస్తుంది? వీరి దేవుడు గొప్ప దేవుడు, వీరి దేన్ని కూడా ఆశించరు, ఆ సాక్ష్యం ఇవ్వాలి. అంతేగాని అనవసరమైన విషయాలు ఏమీ చెప్పక్కర్లా. మన ప్రవర్తనండి ఎదుటివారిని మార్చేది. ఓకేనా? ఒక్కసారి ఆలోచించాలి. ఇందాక చదువుకున్నాం, వస్త్రమే కదా అనుకున్నాం. ఆ వస్త్రం ఏం చేశాడు? తండ్రిని మోసం చేశాడు. అన్నగారు వస్త్రం వేసుకుని తండ్రిని మోసం చేశాడు. చివరికి కుమారులే తండ్రిని కూడా ఏం చేశారు? మోసం చేయరు. ఆ వస్త్రమే కదా, చిన్నోడు బాగుంటాడు కదా అనుకుని ఏం చేశారు? తండ్రి గారు ఇచ్చాడు. మిగిలిన 11 మందికి ఏమొచ్చింది? ఆ వస్త్రాన్ని బట్టి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఓకేనా? వస్త్రహీనుడిగా వెళ్ళాడు. కానీ ఐగుప్తు దేశంలో ఏమయ్యాడు? ఆయన సన్నపు నార వస్త్రాలు వేసుకునే స్థాయికి దేవుడు వెళ్ళాడు. కనుక వస్త్రాల గురించి చాలా విషయాలు అనుకున్నాం. తల్లి కూడా తన కుమారుడికి సమూయేలుకి కూడా వస్త్రాన్ని పట్టుకుని వెళ్ళింది ప్రతి సంవత్సరం ఒకసారి. అమ్మ, అలాగే యేసు ప్రభు కూడా ఆయన సిలువుకి అప్పగించే ముందు కూడా ఆయన వేసుకున్న వస్త్రం ఏంటో తెలుసండి? అంటే కుట్టు లేనిదంట. ఆయన వేసుకున్న వస్త్రం ఏంటో తెలుసండి? కుట్టు లేకుండా. అటువంటి వస్త్రం వేసుకుంటే దాన్ని చింపుకోవడానికి అవకాశం లేకుండా వారు చీటీలు వేసుకున్నారట. ఎవరో అక్కడ ఉన్న సైనికులు యేసు ప్రభు వస్త్రం నాకు కావాలని ఏం చేసుకున్నారంట? వాళ్ళు చీటీలు వేసుకున్నారంట. ఎవరికొకడికో వెళ్ళిందంట. కానీ వారు ఆ యేసు ప్రభు యొక్క వస్త్రాన్నే చీటీలు వేసుకుని తీసుకున్నారంట. ఇంకా చెప్పమంటారా? యేసు ప్రభు యొక్క వస్త్రం ముట్టుకుంటేనే రోగి స్వస్థపరచబడ్డాడంటే. అవునా? యేసు ప్రభు యొక్క వస్త్రం ముట్టుకుంటేనే రోగి ఏమైంది? స్వస్థపడదు. ఆయన భౌతికమైన వస్త్రమే అంత గొప్పదిస్తే ఆయన ఇప్పుడు ఏం ధరించుకుని ఉన్నాడో? ఒక మాట మహిమా వస్త్రం కలిగి ఉన్నాడు, ప్రకాశమైన వస్త్రం కలిగి ఉన్నాడు. ఒక మాట చెప్పాలి అంటే ఆయన పరిశుద్ధుడు. మనకు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ఆ పరిశుద్ధమైన రక్షణ వస్త్రాన్ని కూడా ఆయన ధరించాడే లేదా? ఇప్పుడు ధరించుకున్నాం కదా, మనం దీన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఓకేనా తల్లి? మనకు దేవుడిచ్చిన రక్షణ మనం ఏం చేయలేం? మరణ పర్యంత వరకు ఆ రక్షణ కాపాడుకోవాలి. ఎందుకంటే మధ్యలో కూడా మనం ఏం చేయొచ్చు? బట్టక మళ్ళా మరకలు పట్టే అవకాశం ఉందా లేదా? అమ్మా, అలా మన జీవితాల్లో కూడా, మన హృదయాల్లో కూడా అరమరికలు మళ్ళా చేరే అవకాశం కూడా ఉంటాయి. అప్పుడు మరలా వాక్యము చేతనే మనం ఏం చేసుకోవాలి? మన హృదయాన్ని అదనమాట అంత అవకాశాన్ని ఇస్తున్నాడు. ఓకేనా? కనుక మరి ఈరోజు ఎంత వస్త్రాలు, ఎంత బట్టలు, ఎంత ఉన్నతమైన డిజైన్లు చూస్తుంటే చాలా ఆశ్చర్యమైపోతుంది. ఎలా కొడుతున్నారా అనుకున్నాం. కానీ వారికంటే ముందు నుంచి కూడా ఉన్నారా లేదంటారా? విచిత్రమైన పనులు చేసేవారు ఉన్నారా లేదా? అమ్మా, ఉన్నారు. కనుక అలాగే ఇంతకీ వారికైనా వీరికైనా ఇచ్చింది ఎవరయ్యా అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఎవరైతే డెవలప్ చేసుకుంటున్నారో వారు గొప్పవారిగా రాణిస్తున్నారు. అంతేకనమ్మా? అందుకని జ్ఞానం గొప్పదే. ఆ జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు. కనుక ఆ జ్ఞానం ప్రతి హృదయాల్లో ఉంది. దాన్ని బయటికి తీసుకున్నవాడు గొప్పవాడు అవుతున్నాడు. ఓకేనా? దాన్ని బయటికి తీయకుండా అక్కడే ఉంటానని అనుకోండి, అక్కడ ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ప్రతి విషయంలో కూడా మనం ముందుకి వెళ్ళడానికి దేవుడు ఇంత కృపను అనుగ్రహించాడు. కనుక ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు బట్టి మన వస్త్రము మనం గోతులోకి వెళ్ళినప్పుడు అసహించుకుంటుంది. కానీ మన ఆత్మ మన దేహంలో ఉండగా మన ఆత్మ ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రం ఇచ్చుకుంటే మన ఆత్మకు దేవుని దగ్గర స్తుతి వస్త్రముగా ఉండే దేవుణ్ణి గణపరిస్తే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు ఆత్మ అసహించుకుంటుందా? అసహించుకోదు. ఎందుకని? ఆత్మ ఏం ధరించుకుంది? మహిమ రక్షణ వస్త్రాన్ని ధరించుకుంది కనుక, ఆత్మ దేవుంది కనుక దేవుని దగ్గర వస్త్రం వేసుకుని ఏం చేస్తుంది? దేవుణ్ణి గణపరుస్తుంది. అందుకు భూమి మీద ఉండగా ఆ వస్త్రాన్ని ధరించుకోవాలి, రక్షణ ధరించుకోవాలి. ఆ రక్షణని విడిచిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. మరొకసారి అందరికి కూడా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ.